పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార గతిని మార్చేసింది. నగదు కొరతను ఎదుర్కొంటున్న రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఓటర్లకు నగదు, దుస్తులు, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలు చాలా వరకు తగ్గాయి. అవినీతి పరుల్ని శిక్షించడానికి ఇదే సరైన మార్గమంటూ పెద్ద నోట్ల రద్దును పట్టణ మధ్యతరగతి ప్రజలు హర్షిస్తున్నారు. అయితే కరపత్రాలు, కటౌట్లు, పోస్టర్లు, జెండా లాంటి ఎన్నికల ప్రచార సామాగ్రిని అమ్ముకుని జీవనం సాగించే వర్గాలు మాత్రం బాగా నష్టపోయాయి. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడం యూపీ రాజకీయ నాయకులకు బాగా అలవాటు. ఎన్నికల కమిషన్ విధించిన అభ్యర్థుల వ్యయ పరిమితి 28 లక్షలకి మించి 1 కోటి నుంచి 5 కోట్ల దాకా ఖర్చు చేస్తుంటారు. రకరకాల రూపాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అభ్యర్థుల ఖర్చు బాగా తగ్గిపోయింది. ఇది తమ విజయావకాశాలను దెబ్బతీయవచ్చని ఎస్పీలోని పలువురు అభ్యర్థులు అగ్రనాయకత్వానికి మొరపెట్టుకుంటున్నారట. నోట్ల రద్దు ప్రభావం బీఎస్పీలో ఎక్కువగా కనిపిస్తోంది. నోట్లు రద్దు చేసిన నవంబర్ 8వ తేదీ కన్నా ముందు యూపీలో ఎస్పీ కన్నా బీఎస్పీలో ముందంజలో ఉండేది. ఇప్పుడు బీఎస్పీలో ప్రచార హడావుడి అసలే లేదు. పెద్ద నోట్ల రద్దు పేదల్లో పార్టీ ప్రతిష్ట పెరగడానికి దోహదపడిందని బీజేపీ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ వ్యక్తిగత సంభాషణల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పోలింగ్ కు ముందు చివరి 2 రోజులు ఓటర్లకు డబ్బు చేరవేయడం తనకు చాలా కష్టమవుతుందని అవధ్ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ఏదో రకంగా డబ్బు సమకూర్చుకోవడానికి తనతో పాటు బీజేపీలోని చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహం జరగకుండా తాము తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వారు చెబుతుండడం విశేషం.